హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సంహిత రాజ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే నా ప్రెగ్నెన్సీ జర్నీలో వన్ డే మీకు చూపిస్తాను. అంటే నేను ఎలాంటి వర్క్స్ చేసుకున్నాను, ఏం చేశాను, డైలీ వ్లాగ్స్, నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసేయండి. వీడియో అసలు స్కిప్ చేయకండి, ఓకేనా? ఇది నా సిక్స్త్ మంత్, అంటే సిక్స్త్ మంత్ ఎండింగ్లో, సెవెంత్ మంత్ స్టార్టింగ్లో తీస్తున్న వీడియో. ఫస్ట్ అయితే మార్నింగ్ లేచి బయట అయితే వాటర్ పట్టాను. మరి మార్నింగ్ ఏం లేవలేదు, ఎందుకంటే నైట్ ఎలాగో ప్రెగ్నెన్సీ అంటేనే చాలా వరకు ఎక్కువ స్లీపింగ్ అనేది ఉండదు కదా. సో కొంచెం అయితే లేట్గానే లేచి నేనైతే ఇలా వర్క్స్ అయితే చేసుకుంటాను. తర్వాత లోపల కూడా క్లీన్ చేసేసి తర్వాత బ్రష్ చేసుకున్నాను. ఎవ్రీ డే బ్రష్ తర్వాత ఖచ్చితంగా లెమన్ వాటర్ లేకపోతే నార్మల్ వాటర్ 2 గ్లాసెస్ వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. ఇప్పుడు తీసుకునే వాటరే మనకి డేలో ఎక్కువ డిహైడ్రేట్ కాకుండా చూస్తుంది బాడీని. ఇక డైలీ వాటర్ తాగాక 1 గ్లాస్ మిల్క్ అయితే తీసుకుంటాను. మిల్క్‌లో బ్రెడ్, మిల్క్ అంటే బెల్లం పాలు తీసుకుంటాను నేను. మంచి ఐరన్ కూడా ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. ఇక్కడ మేమిద్దరం ఫ్రెష్ అప్ అయితే అవ్వలేదు ఇంకా. మా ఆయన ఫుల్ ఆయిల్ పెట్టుకున్నాడు, హెయిర్ పెంచుకుంటున్నాడు. సో ఫేస్ చూడు ఎంత ఆయిల్‌గా ఉంటుందో అని చెప్తున్నాను. నేను ఏమేమి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాననేది స్పెషల్‌గా ఫోటో అయినా పెడతాను. ఈ డ్రై ఫ్రూట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇవి చాలా బలం మనకి. బేబీకి కూడా చాలా మంచిది. కిస్మిస్, అలాగే బాదం, కాజు, వాల్‌నట్ అయితే చాలా ఇంపార్టెంట్. సో మిల్క్ తాగినాక 5 మినిట్స్‌కి నేను డైలీ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాను. డ్రై ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు నేను యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేస్తాను. అంటే నా ఛానల్‌లోనే స్పెషల్‌గా కామెంట్స్ ఏమైనా చేస్తారు కదా. సో వాళ్ళ సబ్స్క్రైబర్స్ డౌట్స్ అనేది వాళ్ళందరికీ రిప్లై ఇస్తూ ఉంటాను ఆ టైంలో. కొంచెం డ్రై ఫ్రూట్స్ తినడానికి టైమే పడుతుంది నాకు. ఎందుకంటే అవన్నీ పీల్ ఆఫ్ చేసుకొని తినాలి కదా. సో డ్రై ఫ్రూట్స్ మొత్తం తినేసిన తర్వాత ఒక బనానా కూడా తీసుకుంటాను. ఇక ఈ వీడియో నేను మండే రోజు రికార్డ్ చేశాను. సో నేనైతే మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయాను. సో ఫ్రెష్ అప్ అయ్యి నేనైతే కుకింగ్ స్టార్ట్ చేశాను. హెడ్ బాత్ చేసేసి ఆ రోజు పప్పు, తోటకూర కర్రీ చేస్తున్నాను. ఇక్కడ స్పెషల్ ఏంటంటే నేను ఒక 3 సెట్స్ బౌల్ అనేది వీడియో చూపిస్తున్నాను మీకు. అంటే 3 సెట్ బౌలు దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది. మేమైతే దీన్ని ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసుకున్నాము. ఒకేసారి నేను పప్పు బాయిల్ చేస్తున్నాను. సేమ్ టైమ్ రైస్ కూడా పెడతాను. దాని పైనే 2 అయిపోతాయి. ఇంకా పైన సెట్ కూడా ఉంటుంది. ఎగ్స్, ఇంకా క్యారెట్, బీన్స్, కార్న్ ఇవన్నీ మనం బాయిల్ చేసుకోవచ్చు. నేనైతే కుకింగ్ ప్రాసెస్ ఏం చెప్పట్లేదు. ఎందుకంటే కంప్లీట్ వీడియో, అంటే కర్రీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకైతే కంప్లీట్‌గా వీడియో తీయలేదు కాబట్టి ప్రాసెస్ ఏం చెప్పట్లేదు. నాకు నచ్చిన స్టైల్‌లో నేనైతే పప్పు కర్రీ చేస్తున్నాను. అందులోనే తోటకూర వేసేస్తున్నాను. ఇప్పుడైతే వీక్లీ 2 టైమ్స్ ఆకుకూరలైతే తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో. మంచి ఐరన్, కాల్షియం ఇవన్నీ ఉంటాయి కాబట్టి పప్పులో కూడా. నెక్స్ట్ ఏంటంటే ఈ 3 సెట్ బౌల్ గురించి మీకు కావాలనుకుంటే నేను స్పెషల్‌గా వీడియో చేసి పెడతాను, ఒక రివ్యూ. సో దాన్ని బట్టి మీకు అవసరం అనుకుంటే తీసుకోండి. అలాగే కొత్త వాళ్ళుంటే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది అనేది. కొత్త వాళ్ళు నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ నన్ను బ్లెస్ చేయండి. సో ఇవన్నీ ప్రిపేర్ చేసి నేనైతే స్టవ్ పై పెట్టాను. ఇవన్నీ రెడీ అయ్యేలోపు కోకోనట్ వాటర్ కూడా తీసుకుంటాను. డైలీ కోకోనట్ వాటర్ అనేది కంపల్సరీ.
ఇక్కడ కుకింగ్ అయితే అయిపోయింది. నా లంచ్ ఏంటో చూపిస్తాను రండి. రైస్, అలాగే పప్పు అండ్ తోటకూర కర్రీ, నెక్స్ట్ సాంబారు, ఆల్ వెజిటేబుల్స్ ఉన్నాయి అందులో, నెక్స్ట్ పెరుగు, ఇవైతే పక్కా. చిప్స్ కూడా ఉన్నాయి. అదే నార్మల్ డేస్లో అయితే నేను అన్నీ తీసుకున్నాను, కానీ స్పైసీగా తీసుకున్నాను. సో తింటున్నాను చూడండి, సూపర్గా అయ్యాయి కర్రీస్. మేము ఈ వీడియో షూట్ చేసిన రోజు మండే అని చెప్పాను కదా, సో ఆ రోజు నేను నాన్ వెజ్ తినను, ఫాస్టింగ్ ఏం కాదు, కానీ నాన్ వెజ్ అయితే తినము. సో అందుకే బాయిల్డ్ ఎగ్ లేదు, కానీ ఎవ్రీడే బాయిల్డ్ ఎగ్స్ అయితే ఖచ్చితంగా తినండి, మార్నింగ్ నైట్ అలా. నా లంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే నేను బట్టలు మడత పెడుతున్నాను. అంతకు ముందు రోజు పిండిన బట్టలు. ఇవంతా ఫన్నీ టాకింగ్ ఉంది నాది మా హస్బెండ్ది. సో మా హస్బెండ్ వీడియో చేయమంటే ఆల్రెడీ ఐపాడ్ పెట్టుకోవచ్చు కదా అనుకుంటూ అంటున్నాడు. అతను డ్యూటీకి వెళ్ళే టైం అయింది, సో తొందరగా కానివ్వు అని చెప్తున్నాడు. ప్రెగ్నెన్సీలో ఎక్కువ నేను చెప్పే ఒకటి బెస్ట్ సజెషన్, అడ్వైస్ ఏదని అనుకోండి, ఎక్కువ యాక్టివ్ ఉండడానికి ట్రై చేయండి. మీ వర్క్స్ మీరే చేసుకోండి, అప్పుడే మనం బలంగా స్ట్రాంగ్గా తయారవుతాము. అలాగే బాడీ యాక్టివ్ ఉంటే కడుపులో ఉన్న వాళ్ళు కూడా, బేబీ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది, మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటుంది, మంచి స్ట్రెస్ లేకుండా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండండి. పాజిటివ్గానే ఎక్కువ ఉంటే బెటరు. అన్ని నెగిటివ్ థాట్స్ అవన్నీ తీసేయండి. మనం ఖాళీగా కూర్చుంటే ఏదో ఒకటి ఆలోచన వస్తుంది, అదే వర్క్లో ఉంటే ఏ బాధ ఉండదు. సో ఇప్పుడు ఏదో ఒకటి చిన్న వర్క్స్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. అంటే కంప్లీట్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే మేడం చెప్తుంది కదా, మీ డాక్టర్ మీకు సజెషన్స్ ఇస్తుంది కదా బెడ్ రెస్ట్ అని, అలాంటి వాళ్ళు మాత్రమే బెడ్ రెస్ట్ తీసుకోండి. మిగతా వాళ్ళు జస్ట్ ప్రెగ్నెంట్ అనగానే అలా రెస్ట్ తీసుకోవడానికి అయితే ఎక్కువ ట్రై చేయకండి. బట్టలు మడత పెట్టడం అయిపోయాక నేనైతే కొన్ని రీల్స్ చేసుకున్నాను. ఖచ్చితంగా ఉంటుంది ఇది మాత్రం, రీల్స్ వీడియోస్ చేసుకోవడం, మళ్ళీ చేసుకున్న వీడియోస్ని ఎడిట్ చేయడం, ఇదైతే నాకు బిగ్గెస్ట్ టాస్క్ అని చెప్పొచ్చు. దీనికి చాలా టైం పడుతుంది. సో నేనైతే ఎడిట్ చేసుకుంటున్నాను. ఈ వీడియోస్ చేయడం కన్నా ఎడిట్ చేయడం చాలా పెద్ద టాస్క్, చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అందులో మా ఆయనతో రీల్స్ చేస్తే మాత్రం నాకు ఎడిటింగ్ ఇంకా డబుల్ టైం పడుతుంది, ఎందుకంటే అన్ని టేక్స్ తీసుకుంటాడు మా ఆయన. అస్సలు ఒక్కటి చెప్తే ఒకటి చేస్తాడు. సో ఈ టైంలోనే ఆఫ్టర్నూన్ తీసుకోవాల్సిన టాబ్లెట్స్ అయితే వేసుకున్నాను. ఖచ్చితంగా మీ డాక్టర్ ఎలా అయితే సజెస్ట్ చేస్తుందో మెడిసిన్స్, అదే టైంకి వేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మెడిసిన్స్ అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు, మనం ఎంత వర్క్లో ఉన్నా సరే. సో ఇప్పుడైతే నా రెస్ట్ టైం ఆఫ్టర్నూన్, ఖచ్చితంగా మనకు నిద్ర వచ్చినా రాకపోయినా ఒక 2 hours అయినా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉంటుంది. ఇది నా ప్రెగ్నెన్సీ పిల్లో. నేను ఇది ఆన్లైన్లో పర్చేస్ చేశాను, మా హస్బెండ్ కొనిచ్చాడు. ఖచ్చితంగా ఈ పిల్లో ఉండాల్సిందే నాకైతే. ఇప్పుడైతే నేను పడుకుంటున్నాను, అదే చెప్తున్నాను వీడియోలో. ఆఫ్టర్నూన్ రెస్ట్, నెక్స్ట్ ఈవినింగ్ అయిపోయింది, ఇక మళ్ళీ ఈవినింగ్ సేమ్ రొటీను. ఇల్లంతా ఊడ్చేసి క్లీన్ చేసుకుంటాను. ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను హెడ్కి. ఖచ్చితంగా నేనైతే హెడ్ బాత్ చేస్తే ఈవినింగ్ వరకు ఆయిల్ పెట్టకపోతే నా జుట్టు మొత్తం ఏదో పిట్టగూడలాగా అయిపోతుంది. నాది కర్లీ హెయిర్ కదా, సో పెద్ద టాస్క్ దీంతో. ఇక నేను డైలీ ఈవినింగ్ రొటీన్ అయితే ఫస్ట్ ఫ్రూట్స్ ఉంటాయి. ఇంకా ఫ్రూట్స్ తిన్నాక ఇంకా కొంచెం తినాలనిపిస్తే ఆ రోజైతే బేల్పూర్ తీసుకొచ్చాడు మా హస్బెండ్. అలాగే కార్న్ ఉంటుంది, స్వీట్ కార్న్, ఫ్రూట్స్, ఏదో ఒక స్నాక్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. అలాగే ఈవినింగ్ టైంలో వాకింగ్ కూడా చేస్తాను. ఇక ఇది నైట్ డిన్నర్ టైంలో నేను ఖచ్చితంగా ఫ్రెష్ అప్ అవుతాను. ఫ్రెష్ అప్ అయ్యాక నేను రైస్ పెట్టాను, మార్నింగ్ చేసిన కర్రీస్ అయితే ఉన్నాయి, సో రైస్ అయితే సరిపోతుంది. నైట్ డిన్నర్ వచ్చేసి ఇదన్నమాట, మార్నింగ్ వండిన కర్రీస్, వేడి రైస్, అలాగే నా ఫేవరెట్ ఆలు బజ్జీ విత్ చట్నీ. సో అదంతా అయిపోయాక మళ్ళీ వాకింగ్. నైట్ తిన్న తర్వాత అంటే ఖచ్చితంగా వాకింగ్ చేస్తాను నేను. నాకైతే నార్మల్గానే నైట్ తిన్న తర్వాత వాకింగ్ చేయడం అలవాటు ఉంది, ప్రెగ్నెన్సీ అవ్వకముందే. సో ప్రెగ్నెన్సీలో నాకు పెద్ద ప్రాబ్లం ఏం అనిపించలేదు. సో మంచిగానే యాక్టివ్గానే ఉన్నాను కాబట్టి వాకింగ్ అయితే చేస్తున్నాను. ఎంత వాకింగ్ చేస్తే అంత యాక్టివ్గా ఉంటాం మనం. సో వాకింగ్ అయితే అయిపోయింది, ఇక కాసేపు అయితే నేను మూవీస్ చూస్తున్నాను. మా హస్బెండ్ వస్తే ఏదో ఒక మూవీ పెడుతూనే ఉంటాడు, మూవీస్ చూస్తాము, లేకపోతే సాంగ్స్. సో అదే చూపిస్తున్నాడు ఇక్కడ. ఇద్దరం కలిసి అయితే మూవీస్ చూసి ఆ తర్వాత పడుకోవడమే ఇక. సో ఇదన్నమాట ప్రెగ్నెన్సీ జర్నీలో నా డైలీ రొటీన్, 1 day వ్లాగ్. సో మీరు మీ ప్రెగ్నెన్సీ జర్నీలో ఏం చేశారో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా.